పుట్టుకతో చూపు లేకపోయినా మధ్యంతరంగా చూపు కోల్పోయిన వారికి సమాజం అంతా అంధకారంగానే కనిపిస్తుంది. అయితే ఇలాంటి వారు ఇంకొకరిపైన ఆధారపడి బ్రతకాల్సిన సిచ్యువేషన్. అయితే వీరి కోసమే లూయిస్ బ్రెయిలీ లిపి టెక్నిక్ని తీసుకొచ్చారు. అయితే అంధులు చదువుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించే ఈ బ్రెయిలీ లిపి ముద్రణ ఎక్కడ జరుగుతుంది, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అంధుల పాఠశాలలు ఉన్నాయి? మలక్పేట్లోని లూయిస్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాం. ఇక్కడ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, సీనియర్ ప్రూఫ్ రీడర్. సార్ నమస్తే. ఈ బ్రెయిలీ లిపి అనే టెక్నిక్ చాలా రేర్గా తయారవుతాయి కదా, మీరు ప్రతి సంవత్సరం ఎన్ని పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ స్కూల్కి మీరు అందిస్తుంటారు? ఇప్పుడు ఇది అందులో గ్రంథ ముద్రణాలయము. నా పేరు వెంకటేశ్వరరావు. ఈ ముద్రణాలయం 1986లో మార్చి నుంచి ప్రారంభమైంది. దాదాపు మన తెలంగాణ రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 రాష్ట్రాలకు కూడా మేమే ప్రింట్ చేసేవాళ్ళం, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 8 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర పాఠశాలలు, 4 ప్రభుత్వ సంస్థ పాఠశాలలు, 4 స్వచ్ఛంద సంస్థ పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఇండెంట్ని బట్టి, వారి యొక్క రిక్వైర్మెంట్ బట్టి మేము సంవత్సరానికి పుస్తకాలు పంపుతుంటాము. ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 3 భాషల్లో మేము పుస్తకాలు పంపుతాం. 1 నుంచి 10 వరకు క్లాస్ పుస్తకాలు అన్నీ కూడా పంపిస్తాం మేము. అంతేకాకుండా ఈ సాధారణ పాఠశాలలో చదువుకునే టీచర్లు ఉపాధ్యాయులు కూడా మేము పుస్తకాలు సప్లై చేస్తాం. ప్రస్తుతం టోటల్ ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? ఎన్ని పుస్తకాలు ప్రింట్ అవుతాయి ఇక్కడ నుంచి ప్రతి ఏటా? ఒక 800 మంది పైన విద్యార్థులు ఉన్నారు వాళ్ళ స్కూళ్ళలో. అంటే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య మారుతుంటుంది విద్యా సంవత్సరాన్ని బట్టి, కనుక ఖచ్చితంగా అది ప్రిన్సిపాల్ చెప్పగలరు ఎంతమంది విద్యార్థులు అనేది. మా అడ్మిషన్స్ బట్టి అడ్మిషన్ ఎంత వస్తే అంతవరకు. అంతేకాకుండా ఈ దాదాపు ఒక 1000 మంది టీచర్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, అందులు. వాళ్ళు కూడా అందులే కాదు, మామూలు స్కూల్లో పనిచేస్తారు. వాళ్ళకు కూడా ఈ బ్రెయిలీ పుస్తకాలే అవసరం. దీని ద్వారానే వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఇది బ్రెయిలీ పుస్తకము, బ్రెయిలీ లిపిలో ఉన్నది. ఇది ఏం పుస్తకం, నేను టైటిల్ చదువుతాను వినండి. మనము మన పరిసరాలు, 3వ తరగతి, రైట్. 2 భాగములలో ప్రచురణ ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ముద్రణ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ. బ్రెయిలీలోని 6 చుక్కలను అనుసరించి ఈ యొక్క రైటింగ్ ఏర్పడుతుంది. 6 చుక్కల యొక్క వరుస క్రమాన్ని మారుస్తూ ఉండాలి. 6 చుక్కలు అంటే నిలువుగా ఉంటాయి. 1 2 3 4 5 6. ఈ వరుస క్రమాలు మారుతూ ఉంటే అక్షరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు నంబర్ 00 ఇళ్ళు, బడి, గుడి. చాలామంది అంద విద్యార్థులు, అంద ఉపాధ్యాయులు, అంద అధ్యాపకులు అందరూ కూడా ఈ లిపి వల్ల చదువుకొని బాగుపడి వాళ్ళ యొక్క జీవనోపాధి అయింది వాళ్ళందరికీ కూడా. ఇది అందుల ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించి ఇక్కడ పుస్తకాల తయారీ ఏ విధంగా చేస్తారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రాజు ఉన్నారు, ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించి. చెప్పండి, ఇక్కడ అందులకు కావాల్సిన పుస్తకాలన్నీ ఇక్కడే ప్రింట్ అవుతాయి కదా, అయితే రెగ్యులర్గా చేసే పుస్తకాలకి అందుల లిపికి సంబంధించి డిఫరెన్స్ ఏముంటుంది? ఈ మిషనరీ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మామూలుగా అయితే రెగ్యులర్గా ఉండే స్కూల్ విద్యార్థులకు, మామూలుగా ఉండే విద్యార్థులకే ఇక్కడ కూడా బ్రెయిలీలో పుస్తకాలు తయారు చేస్తాం. కాకపోతే బ్రెయిలీలో నార్మల్ టెక్స్ట్ నుంచి టైప్ చేసి దాన్ని బ్రెయిల్ కన్వర్షన్ చేసి అటు తర్వాత ఈ మిషన్ ద్వారా ప్రింటింగ్ ఇస్తామన్నమాట. ఈ ప్రింటర్ వచ్చేసి నార్వే, యూరోప్ కంట్రీ అయిన నార్వే నుంచి తీసుకురావడం జరిగింది. ఇది 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన కొత్తలో మోడీ ప్రభుత్వం ద్వారా ఇనిషియేటివ్ ద్వారా ఇది తీసుకొచ్చారు. దీని నుంచి గంటకు 2000 పేజీల వరకు ప్రింట్ చేస్తుందన్నమాట బ్రెయిలీలో. ఇది హై టెక్నాలజీ. దీని కాస్ట్ వచ్చేసి 80 లక్షల వరకు ఖర్చు చేసి నార్వే నుంచి తెప్పించారనమాట. దీని ద్వారా తెలంగాణ మొత్తానికి మెజారిటీ పుస్తకాలు తొందరలో టైంలో అందియడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ప్రింటర్ ద్వారా. ఒక పుస్తకానికి కావాల్సిన అంటే పేజీలు ఎన్ని అవసరం పడతాయి? మామూలుగా ఒక పుస్తకం 200 లోపు, అంటే 100 నుంచి 160 లేదా 172 ఇట్లా ఒక 4x4 అనే వర్షన్ ద్వారా, అంటే 4x4 అనే పేజ్ సెట్టింగ్ ద్వారా చేయడం జరుగుతుంది అన్నమాట. ఒక 160 మినిమం 160 వరకు పేజీలు వచ్చే విధంగా ఒక బుక్ తయారు చేస్తాం అన్నమాట. స్కూల్ పిల్లలకైతే ఒక 90-100 ఆ పేజీల వరకే, హై స్కూల్ వాళ్ళకైతే 160 పేజెస్ వరకు ఒక బుక్ తయారు చేస్తాం. ఒక సైటెడ్ బుక్ను 4 నుంచి 5 వరకు బ్రెయిలీ పుస్తకాలు తయారవుతాయి అన్నమాట. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకైతే 1 లేదా 2 పుస్తకాలలో కంప్లీట్ చేస్తాం బ్రెయిలీలో. మన నార్మల్ విద్యార్థులు చదివే సిలబసే బ్రెయిలీలో చేసి స్కూల్ విద్యార్థులకు ఇస్తాం.
బ్లేడ్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు సాధారణ ప్రింటింగ్ పుస్తకాల నుంచే మీరు బ్రెయిలీని ట్రాన్స్లేట్ చేస్తారు. ట్రాన్స్లేషన్ చేసి ఈ ప్రింటర్ ద్వారా బ్రెయిలీలో టైప్ చేసి బైండింగ్ చేసి స్కూల్ విద్యార్థులకు వాళ్ళు పంపించిన ఇండెంట్ ప్రకారం పంపించడం జరుగుతుంది. నార్మల్ టెక్స్ట్ నుంచి దీంట్లో బ్రెయిలీలో ట్రాన్స్లేషన్ చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి ఈ సాఫ్ట్వేర్ ద్వారా మేము ప్రింట్ ఇస్తాం. ఇది డక్స్బరీ బ్రెయిల్ ట్రాన్స్లేటర్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఇది కూడా అమెరికా నుంచి కొనుగోలు చేసి ట్రాన్స్లేషన్ చేస్తాం అనమాట. ఇది అమెరికా సాఫ్ట్వేర్. ఇది మేము తర్వాత ఒక మొత్తం ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ఒక ప్రింట్ నార్మల్ నుంచి బ్రెయిలీలో ప్రింట్ చేసిన తర్వాత ఆ బుక్ని ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేస్తాం. ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత దాన్ని మొత్తం కరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎన్ని పుస్తకాలు కావాలో ఇండెంట్ని బట్టి ఆ పుస్తకాలను ప్రింట్ చేసి బైండింగ్ చేసి స్కూళ్ళకు పంపిస్తాం. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా దివ్యాంగులకు సంబంధించిన పుస్తకాల పంపిణీ సంబంధించి తయారీ అంతా కూడా మన మలక్పేటలోని బ్రెయిలీ లిపి ప్రింటింగ్ ప్రెస్ నుంచి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. శైలజ గారు. మేడం నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా ఈ పుస్తకాలు ఇక్కడ నుంచి పంపిణీ అవుతాయి. ప్రతి ఏటా ఎన్ని బుక్స్ ప్రింట్ చేస్తున్నారు? ఎట్లా ఉంది? ఇది చాలా ఓల్డెస్ట్ ప్రింటింగ్ ప్రెస్ అండి. అంటే మొత్తం దేశంలోనే ఇది చాలా ఓల్డెస్ట్ ప్రింటింగ్ ప్రెస్. యాక్చువల్గా మన స్టేట్లో ఇప్పుడున్న తెలంగాణ స్టేట్లో 8 మన విజువల్లీ ఇంపేర్డ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ నుంచి బుక్స్ సరఫరా అవుతాయి. దాదాపు 1000 నుంచి 2000 వరకు కూడా బుక్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి సరఫరా చేస్తాం. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే ఈ బుక్స్ సరఫరా చేస్తాం. మనకి ఈ పుస్తకాలు తయారు చేయాలంటే రెగ్యులర్ బుక్స్ కంటే టెక్స్ట్ బుక్స్ కంటే కూడా దీనికి కొంత డిఫరెంట్ మెషినరీ వాడుతున్నారు. దాంతోపాటు ఖర్చు ఎంత అవుతుంది? యాక్చువల్గా ఇది మంచి బ్రెయిలో అని ఒక పెద్ద జర్మనీ నుంచి తీసుకొచ్చిన మిషన్ మనం తీసుకున్నాము. చాలా పెద్ద మిషన్ అది. ఒక 4 years అవుతుంది. 4 to 5 years బ్యాక్ మనం ఈ మిషన్ని తీసుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద మిషన్. చాలా బుక్స్ కూడా దాని ద్వారా ప్రింట్ అవుతున్నాయి. అందరికీ అంటే ఒక బుక్కి మనము ఒక 300 రూపీస్ వరకు కూడా ఖర్చు పెడుతున్నాము. అలా ఒక విద్యార్థి మీద మనము 2000 నుంచి 3000 దాకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనము ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్లో కేవలం పాఠ్య పుస్తకాలే కాకుండా మిగతా ఎలక్షన్స్ టైంలో కావచ్చు, వివిధ అవసరాల కోసం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రింట్ చేస్తున్నారా? మీకు ఆర్డర్స్ ఎట్లా వస్తుంటాయి? దివ్యాంగుల కోసము మనకు అంటే విజువల్లీ ఇంపేర్డ్కి మనం యాక్చువల్గా అంతకుముందు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైము మొత్తం దేశంలోనే ఫస్ట్ టైము ఎపిక్ కార్డ్ అనేది ఇక్కడ చేశాము. అంటే ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, అది బ్రెయిలీలో చేసిన ఘనత మా బ్రెయిలీ ప్రెస్ వాళ్ళదే. వెంకటేశ్వరరావు అని వాళ్ళు కూడా పనిచేసి దాన్ని ఒక డిజైన్ చేసి మేమందరం కలిసి చూసుకొని అది ఒకటి ప్రింట్ చేయడం జరిగింది. దానికి మాకు ఈ రాష్ట్రం ద్వారా అంటే మనం రాష్ట్రపతి అవార్డు కూడా దీనికి రావడం జరిగింది ఈ ప్రింటింగ్ ప్రెస్ కోసమే. అట్లా మనం మొత్తము ఈ స్టేట్లో ఉన్న విజువల్లీ ఇంపేర్డ్ అందరికి కూడా మనం కార్డ్స్ ఇచ్చాము. అప్పుడు ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. ఏపీలో కూడా వాళ్ళు కూడా మనం ఇక్కడికి వచ్చి చేయించుకున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించిన అన్ని మెటీరియల్ అంటే బ్యాలెట్ పేపర్ కానివ్వండి, హౌ టు ఓటు ఎలా చేయాలనేది దాని గురించి, తర్వాత ఇవన్నీ కూడా బ్రెయిలీలో ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అలా గత ఒక 2 years నుంచి అంటే 2 అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మనం ఇదే చేసాము. 10 years నుంచి టీటీడీ వాళ్ళకు కూడా మనము బుక్స్ చేసాము. సుప్రభాతం కూడా మనము బ్రెయిల్లో చేసాము. అలాగే సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్ కానీ కొన్ని జీవోలు కూడా ఒక బుక్ లాగా మేము వాళ్ళు చేసినప్పుడు హైకోర్టు వాళ్ళు అడిగారు. వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ కూడా మేము ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. లీగల్ సెల్ అథారిటీ వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ ప్రింట్ చేసి బ్రెయిలీలో ప్రింట్ చేసి ఇచ్చాము. అలాగే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది కదా, మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, దాంట్లో ఒక బ్రెయిలీ అంటే విజువల్ ఇంపేర్డ్కి ఒక పెద్ద లైబ్రరీ పెట్టారు వాళ్ళు. ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బ్రెయిలీలో అవన్నీ కూడా మనమే ఇక్కడ నుండి పంపించాము. ఫైనల్గా చెప్పండి, ఈ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి ఇంకా ఎక్స్పాన్షన్ ఏమన్నా అవసరమైతే చేస్తారా? ప్రస్తుతం ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు? తప్పకుండా అండి. బ్రెయిలీ అనేది అందరికీ రావాలి, ఎప్పుడుకు మనకు ఉండాలి కాబట్టి బుక్స్ అన్నీ ప్రింట్ చేయాలి. ఇది ఒక్కటే ఉంది మనకి స్టేట్ మొత్తంలో, అంటే మన గవర్నమెంట్ తరఫున. కాబట్టి తప్పకుండా దీన్ని ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశంలో ఉన్నాము. దానికి కూడా ప్రపోజల్స్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. బ్రెయిలీ ప్రెస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా తగ్గిపోయారు, బట్ ఉన్న వాళ్ళు ఎఫిషియెంట్గానే ఉన్నారు, బట్ తగ్గిపోయారు. ఇంకా వీళ్ళని కూడా ఇంకా తీసుకునే ఫ్యూచర్లో తప్పకుండా అవసరం ఉంది వీళ్ళదే.
వీళ్ళ అవసరం ఉంది, వాళ్ళు తీసుకోవాలి, దాని ద్వారా చేయించే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రత్యేకించి ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాము. గత 9 సంవత్సరాలుగా హ్యాండిక్యాప్డ్ యాక్ట్ ఉన్నప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇవ్వలేదు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే 5% రిజర్వేషన్ ఇస్తూ మనకి జీవోని ఇవ్వడం జరిగింది. కోర్టు ఉద్యోగాల్లో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చాము. ఇందిరమ్మ ఇండ్లలో 5% రిజర్వేషన్ ఇచ్చాము. రాజు వికాసంలో మనకి ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వికలాంగులకి, ఎస్టీ కార్పొరేషన్లో ఎస్టీ వికలాంగులకి, బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకి, మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకి, అలా ఈబీసీలో ఈబీసీ వికలాంగులకి మనం 5% రిజర్వేషన్ ఇచ్చాం. అంటే దాదాపు 6,000 కోట్లలో 300 కోట్ల రూపాయలు వికలాంగులకు వచ్చే అవకాశం ఉంది. 20,000 మంది పైన వికలాంగులు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలతో సబ్సిడీ రుణాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇవాళ వికలాంగులు ఎవ్వరు మన దగ్గరికి వచ్చినా వాళ్ళందరికీ కూడా వెంటనే స్థానిక అధికారులతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి వాళ్ళతో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా వెంటనే చేస్తున్నాము. ఫోన్ కాల్లో కూడా వికలాంగులందరికీ కూడా నేను అందుబాటులో ఉంటున్నాను. వాట్సాప్లో కంప్లైంట్ పెట్టినా కానీ వెంటనే స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇది వికలాంగుల సంక్షేమ ప్రభుత్వంగా చెప్పవచ్చు. గత 10 సంవత్సరాల్లో మనకి 64 కోట్లు మాత్రమే కేటాయించారు కార్పొరేషన్కి. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు వారి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయినప్పుడు వారు వెంటనే మనకు మొదటి సంవత్సరం 50 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 50 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 2,000 స్కూటర్లు, ట్రై మోటరైజ్డ్ స్కూటర్లు ఇవ్వడానికి సిద్ధం చేశాం. ఇప్పుడు మనం గనక ఇప్పుడు దాంట్లో మనము డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇస్తున్నాము, ఆ పైన చదువుతున్న విద్యార్థులకు ఇస్తున్నాము, అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి కూడా మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం బిజినెస్ కార్ట్ వెహికల్స్ ఇస్తున్నాం. అంటే మన బ్యాటరీ ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు బ్యాటరీ ట్రై సైకిల్ వెనక ఒక బిజినెస్ షాప్ ఉంటుంది. అంటే 50 రకాల షాపులు ఏ షాప్ అయినా నిర్వహించుకోవచ్చు. 25 కిలోమీటర్స్ వేగంతో కూడా బండి పోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మస్కులర్ డిస్క్రపీ ఉంది, వాళ్ళకు గనక వెన్నెముక బాధితులు కొంతమంది ఉన్నారు, ఇంకా కండర క్షీణత, ఇలాంటి వాళ్ళకు గనక మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇన్నోవేటివ్ ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్ ఇస్తున్నాము. ఇక 9 లోపు 9th క్లాస్ లోపు 10th క్లాస్ లోపు అసలు ఇల్లిటరేట్స్ ఉన్న హ్యాండిక్యాప్డ్స్ కూడా జీవనోపాధి ఉండడం కోసము బిజినెస్ ఆటో వెహికల్స్ కూడా మనం ఇస్తున్నాం. అంటే దాంట్లో టిఫిన్ సెంటర్ నడుపుకోవచ్చు, మొబైల్ రిపేర్ సెంటర్స్ చేసుకోవచ్చు, బట్టల షాప్ పెట్టుకోవచ్చు, అసలు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. అలాంటి ఆటోలు కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం అందులో విద్యార్థుల కోసం ఉచితంగా 1 నుంచి 10వ తరగతి వరకు కావాల్సిన పుస్తకాలను బ్రెయిలీ లిపి ద్వారా తయారు చేసి అందిస్తోంది. అయితే ప్రభుత్వ అట్లాగే ఎన్జిఓలకు సంబంధించిన స్కూల్స్కి కూడా ఇక్కడ నుంచే పుస్తకాలన్నీ కూడా వెళ్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు, వివిధ పుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో తయారు చేసేందుకు కూడా ఎక్విప్మెంట్స్ని మరింతగా పెంచేందుకు అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లోని మలక్పేట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఇటు బ్రెయిలీ లిపి ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.